హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు అయితే నేను కాన్సెంట్రిక్స్ అనే కంపెనీ గురించి అయితే చెప్పబోతున్నాను. అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ శాలరీ విషయం అండ్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అండ్ ఎక్కడెక్కడ ఈ ఆఫీసెస్ అయితే ఉన్నాయి కాన్సెంట్రిక్స్, ఇలాంటి విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సెంట్రిక్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే అదర్ బిగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అదర్ సెక్టార్స్లోని వాళ్ళకనమాట వీళ్ళు సర్వీసెస్ అండ్ సపోర్ట్ అయితే వీళ్ళు ఇస్తారనమాట కాన్సెంట్రిక్స్ నుంచి. వాళ్ళ దగ్గర దిస్ ఈజ్ లైక్ ఒక ఐటీ కంపెనీ మీరు తీసుకున్నారనుకోండి, అదర్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు వర్క్ తీసుకోవడాన్ని ప్రాజెక్ట్స్ అంటారు కదా. సో సేమ్ వే అదర్ కంపెనీస్కి మార్కెటింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా కస్టమర్ సపోర్ట్ ఎవరైనా కావాలనుకుంటే ఆ టీమ్స్ రిసోర్సెస్ని ఇవ్వడం కానివ్వండి వాళ్ళ కోసం. సో ఇలాంటివన్నీ వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనమాట. దీనికి వాళ్ళు మనీ అయితే వాళ్ళ క్లయింట్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. సో ఇక్కడ మనం ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు కాన్సెంట్రిక్స్లో అంటే మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 2,25,000 నుంచి 2,50,000 వరకు అయితే కాన్సెంట్రిక్స్‌లో ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట ఇండియా వైడ్. సో వీళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఏ సెక్టార్స్‌లో ఉంటాయంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, నెక్స్ట్ హెల్త్ కేర్ అండ్ ఫార్మస్యూటికల్‌కి రిలేటెడ్ అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ అండ్ రీటైల్ అండ్ ఈ-కామర్స్, ట్రావెల్, ట్రాన్స్‌పోర్టేషన్, టూరిజం రిలేటెడ్ అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ కాల్ సెంటర్స్ అండ్ కస్టమర్ సపోర్ట్, ఇలాంటి అన్ని సర్వీసెస్ కూడా వీళ్ళ క్లయింట్స్‌కి అయితే వీళ్ళిస్తారనమాట. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, హెల్త్ కేర్ ఇవన్నీ రిలేటెడ్ ఏవైతే నేను చెప్తున్నానో ఈ ప్రాజెక్ట్స్ ఎలా ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతీది కూడా ఒక బీపీఓ రిలేటెడ్ అనమాట. ఏ సెక్టార్ మనం తీసుకున్నా కూడా ప్రతి సెక్టార్‌కి ఒక కస్టమర్ సపోర్ట్ అయితే కావాలి. అండ్ వాళ్ళకి మార్కెటింగ్ అయితే కావాలి. సో ఈ సర్వీసెస్‌ని ఎవరిస్తున్నారంటే ఈ సెక్టార్స్ వాళ్ళకి కాన్సెంట్రిక్స్ అనే కంపెనీ అయితే ఇస్తుందనమాట. వీళ్ళైతే ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకుంటారు. వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉందనుకోండి. అదొక ప్రాజెక్ట్ అనమాట ఈ కంపెనీకి. సో అందులో ఒక 3, 4 రిసోర్స్‌ని వీళ్ళు రీసెంట్‌గా రిక్రూట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్‌కయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ ప్రాజెక్ట్‌కి ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి బీపీఓ సర్వీసెస్ కావాలి. వాళ్ళకి మార్కెటింగ్ కావాలి. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఎవరెవరికి కావాలని చెప్పి. సో వాళ్ళేం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ 4 రిసోర్సెస్‌కి ఒక సెట్ ఆఫ్ ఫోన్ నంబర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఈమెయిల్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. అదర్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ డేటా అంతా కూడా వీళ్ళకిస్తారనమాట. సో వీళ్ళేం చేస్తారు, వాళ్ళకి కాల్ చేసి మీకు ఇన్సూరెన్స్ కావాలా అని చెప్పి ఇలాంటివన్నీ అడుగుతా ఉంటారు. సో ఇది వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. ఒకవేళ కస్టమర్ సపోర్ట్ అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీకి కస్టమర్ సపోర్ట్‌గా వీళ్ళు వ్యవహరిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకున్న ఒక కస్టమర్ కాల్ చేసినప్పుడు వీళ్ళు కంపెనీ తరపు నుండి మాట్లాడతారు. ఓకే. చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను, ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు కదా! ఇలాంటి కాల్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటదనమాట. అండ్ సో ఇక్కడ మాట్లాడుకుంటే ఇది కస్టమర్ సపోర్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే కంపెనీ తరపున మీరు మార్కెటింగ్ అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ సేల్స్ కూడా చేయొచ్చు. ఏదైనా ప్రొడక్ట్ వాళ్ళకుంటే. సో ఇలాంటివన్నీ కూడా ఒక బీపీఓ రిలేటెడ్ జాబ్ కిందకే వస్తది కాబట్టి ఇది కాన్సంట్రిక్స్‌లో ఉండే జాబ్ రోల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఆఫీస్ లొకేషన్స్ ఎక్కడున్నాయి అనే గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ వీళ్ళకి హైదరాబాద్‌లోని, వైజాగ్‌లోని, మన తెలుగు స్టేట్స్‌లోనైతే ఇక్కడున్నాయి. అండ్ నెక్స్ట్ పూణే, రాంచీ, కోల్‌కతా, బెంగుళూరు అండ్ ఇంకా గురుగ్రామ్ ఇలా చాలా సిటీస్‌లో ఒక 10-11 సిటీస్‌లో వాళ్ళకి 25 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యుండొచ్చు. 30 వరకు అయ్యుండొచ్చు. సో ఎవ్రీ ఇండియాలో మీరు ఎక్కడ వర్క్ చేసినా కూడా కాన్సంట్రిక్స్‌లో అయితే ఒక బ్రాంచ్ అయితే ఉంటది మీకు దగ్గరలోనే. అండ్ సాలరీ విషయం గురించి ఇక్కడ మాట్లాడుకుంటే స్టార్టింగ్ వీళ్ళు హైర్ చేసుకునేటప్పుడు ఫ్రెషర్స్‌ని ఒక 12థ్ పాస్‌గా వాళ్ళని కూడా చేసుకున్నారనుకోండి. ఒక 12థ్ పాస్ అయిన వాళ్ళని గ్రాడ్యుయేట్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ 15,000 నుంచి 16,000 వరకు ఇండియన్ సాలరీ అయితే ఆఫర్ చేస్తారనమాట. వాళ్ళు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెలిఫోనిక్ జాబ్స్‌లోని. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ ఈ రోల్‌కి కూడా, ఈ జాబ్ రోల్‌కి కూడా. కాబట్టి ఒకవేళ 12థ్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మంచిగా ఉండాలనమాట. అండ్ ఓన్లీ ఒక లాంగ్వేజ్ ఏమైనా వర్క్ ఉంటదా అంటే, వీళ్ళు 40 లాంగ్వేజెస్‌లో వీళ్ళు సర్వీస్‌ననేవి ఇస్తున్నారనమాట క్లయింట్స్‌కి. సో, తెలుగు గూడా అందులో ఉంటది. ఒకవేళ మీకు జాబ్‌లో ప్రాజెక్ట్ గాని, తెలుగు ప్రాజెక్టే వస్తే, మీరు సపోర్ట్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఇచ్చే అవకాశం ఉంటదనమాట. సో, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. 40 లాంగ్వేజెస్ ఉండడం వల్ల మీ లాంగ్వేజ్ కూడా మీకొచ్చే అవకాశం ఉంటది. అంటే నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రాడ్యుయేట్ లానే వెళ్లారనుకోండి. మీకు కూడా 18,000 నుంచి 20,000 వరకు వచ్చే సాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటది.
అండ్ స్టార్టింగ్ ప్యాకేజ్ మాట్లాడుకుంటే 2.8 ఎల్‌పీఏ నుంచి 3 ఎల్‌పీఏ వరకు ఉండే అవకాశం ఉంటది. అండ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ గాని మీరు ఇదే కంపెనీలో కంటిన్యూ అయ్యారనుకోండి 3.5 నుంచి 4.5 వరకు వెళ్ళే అవకాశం ఉంటది. 4.5 అనేది చాలా ఎక్కువే హైక్స్ అన్నీ బాగా ఇస్తే. లేకపోతే 3.5 వరకు వెళ్ళే అవకాశం ఉంటదనమాట విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. తర్వాత కెరీర్ గ్రోత్ మీరు వేరే కంపెనీకి స్విచ్ అవ్వచ్చు అంటే విత్ కస్టమర్ సపోర్ట్ ఏ కంపెనీలోనైనా ఉంటది. అప్పుడు మీరు మిగతా కంపెనీస్‌లోని కస్టమర్ సపోర్ట్ రోల్స్ ఎక్కడ ఓపెన్ ఉన్నాయో అక్కడ చూసుకొని దీన్ని ఎక్స్‌పీరియన్స్‌గా ఉపయోగించి మీరు ఆ కంపెనీలో కస్టమర్ సపోర్ట్‌కయితే వెళ్ళాలనమాట. ఎందుకంటే ఇది నాన్ టెక్నికల్ డొమైన్ అండ్ బీపీఓ రిలేటెడ్ కాబట్టి నెక్స్ట్ మీరు కెరీర్ అయితే మీకు ఐటీలో ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఇలానే మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నారనుకోండి బీపీఓలోనే. సో, మీరు సేమ్ ఇంకొక బీపీఓ రోల్స్ ఎక్కడున్నాయో వేరే కంపెనీస్‌లో అవి సెర్చ్ చేసుకొని అక్కడికైతే మీరు స్విచ్ అవ్వచ్చనమాట. సో, ఇది ఈ కస్టమర్ సపోర్ట్ అండ్ అదర్ ఈ బీపీఓ జాబ్ రోల్స్ అండ్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కాన్సంట్రిక్స్‌లోని. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే ఇంకా ఇలాంటి టాపిక్స్ పైన ఏవైనా మీకు వీడియోస్ కావాలనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను టాపిక్ పైన వీడియో అయితే చేస్తాను.